అవునండి, వాడే చేసేవాడు అది. ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్ళిపోయాను, నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని చెప్తున్నాను. కమ్మర కోరి ఉంది నాది, ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాళ్ళు 3 years. సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమరకులు కూర్చోబెట్టాడు. ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వచ్చి వాడు చిన్నబిడ్డ ఆడుతారు మొత్తం ఎత్తుకుంటారు. అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు, కాదు అనేసింది. అది అలా అంటారు, సరిగ్గా చూడమ్మా ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళంలో కింద కూర్చోబెట్టాడు కదా, మస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయాడు. అదే రంగని కాదు కానీ అలా రంగని కాదు కానీ ఆ కమర్గోళంలో కూర్చోబెట్టడానికి ఆ మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయాడు. అంత నలుపుడు సార్ నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది, మళ్ళీ ఏదో డౌట్ వచ్చి ఆగింది. నేను నా బిడ్డని వేసాను. కాడీస్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరు అనుకునేదండి, నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో చిన్నప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఈదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలండి మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అవి ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5 పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5లో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ ఏంటంటే. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం ఇదొక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమంటారండి వదిలేమో తన తింటాడు, అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి?